రోహిణి కార్తె మొదలు కాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అటు పారిశ్రామిక ప్రాంతాల్లో పొల్యూషన్ ఎఫెక్ట్తో టెంపరేచర్ మరింత పెరుగుతుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండుతున్న ఎండలపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. శివరాత్రి రాకముందే ఎండలు దంచుకొడుతుండటంతో చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 4 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ కొడుతుండటంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో అనేక చోట్ల మధ్యాహ్నం పూట భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన కూడళ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా మారి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాహనాలు నడపడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఎక్కువగా బస్సులలో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ ఉంది. ప్రత్యేకించి చూస్తే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపే ప్రతి ఒక్కళ్ళు కూడా పనులు పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సాయంకాలం అయితే 4 గంటల తర్వాత పనులు పూర్తి చేసుకోవాలని చెప్పేసి అందరు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఉదయం వేళల్లో ఎండ, అదేవిధంగా రాత్రి వేళల్లో చలి లాంటి వాతావరణ మార్పులతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు అయితే ఉదయం ఎండలో బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూస్తే 34 నుంచి 37 సెంటీగ్రేడ్ల వరకు ఉండాల్సిన ఉష్ణోగ్రత 39 సెల్సియస్ని దాటి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే యాక్చువల్ డేస్లో ఉండే ఎండ కంటే కూడా ఈసారి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తూ ఉంది. ఒకవైపు తీవ్రమైన ఎండలతో, అదేవిధంగా ఇది కోల్ సిటీగా పేరున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా మరింతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తుంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన కసరత్తు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూస్తే అనేక చోట్ల ఎక్కువగా ఈసారి ఎండలు ఉన్న కారణంగా ఎక్కువ మంది అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి చెప్తున్నారు. ఉదయం వేళల్లో మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు నడుచుకోవాలని చెప్పేసి ప్రతి చోట్ల కూడా క్యాంపెయినింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉదయం వేళల్లోనే ఎక్కువగా పనులకు వెళ్ళాలని చెప్పేసి ఉపాధి హామీ కూలీలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు 9 గంటలు దాటిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో వాళ్ళు ఎక్కువగా చాలా కష్టతరమైన పనులు చేసే అవకాశం లేనందున ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని 9 గంటల లోపులోనే పనులు పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏసీ లేని కార్లలో వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఓపెన్ ఆటోలలో వెళ్ళాలంటే వేడిగాలులు తాగుతుండటంతో వాళ్ళు కూడా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూస్తే ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 4-5 రోజుల్లో 4-5 డిగ్రీలుగా మించి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మజ్జిగతో పాటు కుండలోని నీళ్లు తాగాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని తెలంగాణ తల్లి రోడ్లో ఉన్నాం. ఒకవైపు ఇల్లందు, ఒకవైపు భద్రాచలం, ఒకవైపు సత్తుపల్లి, మధిర లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే బైపాస్ రోడ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిరోజు చూస్తే నిత్యం వందలాది వాహనాలు ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చూస్తే ఈ సమయంలో కనీసం ఇక్కడ ఇసుకేస్తే రాలినంత జనం ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో అనేక మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించడానికి ఇష్టపడటం లేదు. ఏదైనా నగరంలో నుంచి కానివ్వండి, వేరే రోడ్ల నుంచి ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక చోట్ల హాస్టళ్లలో ఉన్న పిల్లలు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో వాళ్ళు కూడా బయటికి ఆడుకోవడానికి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు పిల్లలందరూ కూడా ఒకవైపు పరీక్షలతో, అదేవిధంగా మరోవైపు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండల కారణంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.